యాక్చువల్లీ మేము పడమటి సంధ్యారాగం లండన్లో పెట్టాలంటే మాకు ధైర్యం సరిపోలేదు, పెట్టొద్దు అనుకున్నాము. లవ్ ఇన్ లండన్ అని ఒక టైటిల్ పెట్టాం. అది తర్వాత వచ్చి చూస్తే ఇక్కడ యాజ్ యూజువల్గా నాకు ఆ టైటిల్ మిస్ అయిపోయింది, ఎవరో ఇమీడియట్గా యూజ్ చేసేసుకున్నారు. సో మేమందరము టెన్షన్ పడారు, ఇదేంది ఇలా అయింది అంటే, సరే నాట్ టు వరీ, మా టీం ఇప్పుడు నేను, మా డైరెక్టర్, మా కో ప్రొడ్యూసర్స్ అండ్ మా ఫ్రెండ్స్, మేమంతా టీం ఒకటి ఏం చేసామంటే ఒక బీచ్కి వెళ్ళిపోయాము. బీచ్కి వెళ్ళిపోయి అక్కడ అందరం డిస్కషన్ పెట్టాం, ఏంటి సినిమా టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అని. అరే వై డోంట్ వి గో ఫర్ దిస్ పడమటి సంధ్యారాగం లండన్లో. ఆల్రెడీ పేరుకి ఇంత రెస్పెక్ట్ ఉంటుంది, కానీ మనం ఒక ప్రామిస్ చేసుకోవాలి అది డైరెక్టర్కి, ఏంటంటే దీని పేరు చెడగొట్టకుండా జాగ్రత్తగా లండన్లో అనేది. ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3 సినిమాలు వచ్చాయి, దానికి ఆపోజిట్గా తీశారు, ఆ పేర్లు తీయదలుచుకోలేదు. బట్ మేమైతే డెఫినెట్గా చెప్పగలుగుతాను, వంశీ ఈజ్ ఏ TV9 రిపోర్టర్ ఇన్ లండన్. మా డైరెక్టరు చాలా ప్యాషనెట్, బాగా రాశాడు స్టోరీ. దానికి మా కో డైరెక్టర్స్ ధీరజ్, ఫిరోజ్, సలాం అండ్ రమేష్, మా టీం చాలా పెద్దది. దాంతోపాటు మేమే కాదు, మా వైఫ్స్ కూడా, వాళ్ళు కూడా మా పార్ట్ ఆఫ్ ద సినిమా. ఇది మేము సినిమాలాగా చేయలేదు, ఎలా అంటే ఎవ్రీ 2 వీక్స్ స్టార్ట్ చేసి ఎవ్రీ వీకెండ్ సినిమా చేస్తూ పోయాం. అండ్ అందరూ అక్కడ లండన్లో ఉన్న తెలుగు ఫ్యామిలీస్, తెలుగు వాళ్ళు, మా వైఫ్స్, కిడ్స్, ఎవ్రీ వన్ హ్యాడ్ ఎ ఫన్. ఎవ్రీ సాటర్డే సండే వీకెండ్స్ షూటింగ్, ఫన్ టైం. బట్ అది చాలా కష్టం, అది అలా ఒక 8 months చేసాం. ఇట్స్ నాట్ ఏ జోక్. వర్క్ చేస్తూ, జాబ్ చేస్తూ సినిమా కంటిన్యూస్ తీసాము. అలా అని చెప్పి మేము సినిమాకి క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఈరోజు మీరు లాంచ్ చేసిన సాంగ్స్ చూస్తుంటే అర్థమై ఉంటుంది, మేము చాలా బాగా వచ్చాయి అనుకుంటున్నాము. హోప్ ఎవ్రీ వన్ విల్ యాక్సెప్ట్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. లండన్ గణేష్ ఆల్రెడీ చెప్పేశారు. అయితే మా అంజలి ఒక టీం మెంబర్స్ని ఇన్వైట్ చేసింది ఇక్కడ. దురదృష్టవశాత్తు ఈరోజు రమేష్, సలాం ఇక్కడికి రాలేకపోయారండి, వాళ్ళ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల. బట్ దే ఆల్ కన్వేడ్ దేర్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ సినిమాకి ఇతర సినిమాలకి డిఫరెన్స్ ఏంటి అంటే, అందరూ ఇక్కడ సినిమాలు తీసి అక్కడ పాటలు తీస్తారు, షూటింగు ఓ పాటలు 2 సీన్లు తీసేసి ఫారెన్లో తీసామని చెప్తారు. మేము వెరైటీగా అంతా అక్కడే తీసి ఇక్కడికి వచ్చి మీతో ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నామండి, ఎందుకంటే మీ ఆశీస్సులు మాకు కావాలి. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ అండ్ డిఫరెంట్ ఆలోచన డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ తీసుకున్నా కానీ, మా డిఫరెంట్ టీమ్ తీసుకున్నా కానీ, అందరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారండి. కానీ అందరి ఆలోచనల్ని అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ, ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సినిమాని ఇంతవరకు తెచ్చినందుకు గణేష్ని కానీ, టీమ్ని కానీ, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఈ అవుట్పుట్ని ఈ స్క్రీన్ మీద చూసినప్పుడు నేను చెప్పలేనండి హౌ హ్యాపీ ఐ వాస్. పడమటి సంధ్యారాగం లండన్లో ఇండియాకి వచ్చి ఇలా మీ ముందర ఆడియో ఫంక్షన్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. యాక్చువల్లీ అందరిలాగే నేను కూడా లండన్కి, ఇంగ్లాండ్కి ఏదో జాబ్ చేసుకొని బెడ్ అండ్ బటర్ సంపాదించుకోవడానికి వెళ్ళాను. కానీ నాలో చిన్నప్పటి నుంచి ఉన్న ఈ సినిమా చేయాలి అన్న ఒక కోరిక ఎప్పటికీ చావలేదు. వెళ్ళాను, కొన్ని కోర్సెస్ చేశాను. ట్రై చేస్తుండగా గణేష్ అలియాస్ లండన్ గణేష్ అలియాస్ ద మ్యాన్ ఫ్రమ్ లండన్, తను సారీ చెప్పా కదా స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేదని. సో తను ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాము, డు యు వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అన్నాడు. వెళ్ళాము, ఆడిషన్స్ చేశారు. తను, డైరెక్టర్ వంశీ, కో ప్రొడ్యూసర్స్ అందరూ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈ అందరూ చెప్పారు పడమటి సంధ్యారాగం లండన్లో పేరు ఎలా వచ్చిందో. జస్ట్ టు యాడ్ టు దాట్, డైరెక్టర్ వంశీ ఈ సినిమా పేరు తగ్గట్టు సినిమాని తీశాడు. ఎక్కడే కానీ అశ్లీలత లేకుండా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఒక ఫ్రెండ్స్తో, పిల్లలతో చూడగలిగే చక్కటి మూవీ ఇది. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు పెద్దగా ఆహ్వానించి మమ్మల్ని ఆశీర్దిస్తారని కోరుకుంటూ, ఫైనలీ నా ఫ్యామిలీ, నా డియర్ ఫ్రెండ్స్ అందరూ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ద హీరో ఆఫ్ ద డే ఇస్ మై మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్. అండ్ ఈ సంగీతం, కేశవ్ కిరణ్ ఇస్ వెరీ యంగ్ అండి, ఇస్ డెబ్యూట్ సెకండ్ మూవీ అనుకుంటాను.
కేశవ్ క్రేన్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ అండి. ఈజ్ యంగ్, ఆల్మోస్ట్ 100 షార్ట్ ఫిల్మ్ చేశారు. మీ సాంగ్స్ చూశారు కదా, చాలా సెన్సిటివ్ సాంగ్స్ అండి ఇవి. తన హృదయానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా సాహిత్యం ఇచ్చారు కిట్టు విశాప్రగడ. దీన్ని నిర్మించిన మా టీం అంతా వెనకాల ఉందండి. ముఖ్యంగా మా లండన్ గణేష్ ఈజ్ ద టవర్ బ్రిడ్జ్ లైక్ ఆఫ్ ద మూవీ. అండ్ మోరోవర్ మా సహ నిర్మాతలు ధీరజ్ తోట అండ్ ఫిరోజ్ షేక్, ఇంకా ఇద్దరు ఉన్నారండి, సలాం యూసఫ్ అండ్ రమేష్ ఎస్ఎంపల్లి. వాళ్ళు ఇద్దరు లండన్లోనే ఉన్నారు. మాకు విషెస్ చెప్పారు. ఐ హోప్ వాళ్ళు కూడా మా గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటాం. ఇప్పుడు మేము ఇంకా మిస్ అయింది మా దాంట్లో, ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో గ్లామర్ మిస్ అయిందండి. అక్కడ గ్లామర్ డాల్స్ 2 ఉన్నాయి. ఆ గ్లామర్ డాల్స్ రాలేకపోయారు. వన్ ఈజ్ మిరాబెల్ స్టువర్ట్, షీఈస్ బికాస్ వీసా లేదు తనకి, షీఈస్ అ బ్రిటిష్ సిటిజన్, సో షీ కాంట్ కమ్. అండ్ బట్ మూవీ రిలీజ్ టైంకి తను రావచ్చు. అండ్ ద అదర్ గర్ల్ ఈజ్ షహీలా రాణి, షీఈస్ ద లీడ్ యాక్ట్రెస్. వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ సెటిల్డ్, అంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలు చేశారంట, చాలా టాలెంటెడ్. అండ్ వాళ్ళ గర్ల్స్ని పక్క పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ మా హీరో చేతు శాంతారాం ఈజ్ ద మ్యాన్. ఎంత అంటే దానికి ప్యాషన్, నాకు తెలిసి పడుకుంటారో లేదో కూడా తెలియదండి. ఎక్కువ టైం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ, జిమ్ చేస్తూ. అండ్ మోర్ ఓవర్ ఈజ్ అ శాప్ కన్సల్టెంట్. ఎంత బిజీ ఉంటాడంటే మీరు వెంటనే మార్క్ అండ్ స్పెన్సర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అతను. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ గాయ్. అండ్ సో ఎవ్రీవన్, మా టీంలో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీసే. అండ్ లండన్లో కష్టపడి తీసాము. మీ బ్లెస్సింగ్స్ సపోర్ట్ మాకు కావాలండి. సాంగ్స్ కానీ సినిమా కానీ, ఇప్పుడు ఇంతకుముందు మా హీరో చెప్పినట్టు ఎక్కడ కూడా ఆప్షన్ సీన్స్ కానీ ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా మరోసారి ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ పిల్ల పాపలతో పెద్దోళ్ళతో అందరితో కలిసి చూడొచ్చండి. ప్రతి కుటుంబానికి ఒక ఎన్ఆర్ఐ కనెక్ట్ అయి ఉంటాడండి. ప్రతి ఎన్ఆర్ఐ గుండె చప్పుడు ఈ సినిమా అండి. ప్రతి కుటుంబం ఎవరైతే ఒక ఎన్ఆర్ఐ ఉంటుందో వాళ్ళందరూ గుండె చప్పుడండి పడమటి సందేరాగా. వంశీ గణేష్ గారు లండన్ నుంచి నాకు కాల్ చేశారు నా వర్క్స్ చూసి. స్టోరీ నరేట్ చేశారు. స్టోరీ లైన్ చాలా బాగుందండి, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అప్పుడే వాళ్ళు అక్కడ ఉండే ఇక్కడ మ్యూజిక్ కంపోజ్ చేశాము, ఆన్లైన్లో అలా వర్క్ చేశాము. అవుట్పుట్ వంశీ గారు ఎలా కావాలి అని ప్రతి డీటెయిల్గా నాకు ఈమెయిల్ చేసేవారు. ఎలాంటి స్టైల్ మ్యూజిక్ కావాలి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ స్క్రిప్ట్కి సరిపోయేటట్టు. వెరీ నైస్ జర్నీ. కిట్టు కూడా చాలా మంచి లిరిక్స్ అందించాడు. వెరీ గ్లాడ్ వర్కింగ్ విత్ హిమ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వంశీకి అండ్ గణేష్ గారికి చాలా థ్యాంక్స్. చాలామంది విదేశాలు ఇక్కడ ఎన్నో అంబిషన్స్తో ఉద్యోగాలు చేద్దామని, ఫ్యామిలీస్ కోసమని వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి సినిమా పురుగు తొలుస్తుంది. తొలిసినాక అక్కడ మంచి ఉద్యోగాలు వదిలేసి హైదరాబాద్ వచ్చి ఈ ఇందిరానగర్లో, కృష్ణానగర్లో, ఫిలిం నగర్లో తిరుగుతూ ఉంటారు వేషాల కోసం, ఫైళ్ళు పట్టుకొని, లేకపోతే కథలు చెప్పుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చాలామంది ఇందులో పనిచేసిన వాళ్ళు, ప్రొడ్యూసర్లు అందరూ సాఫ్ట్వేర్ లండన్లో చేసుకునేవాళ్ళు. వాళ్ళకి సినిమా తీయాలనిపించినా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎవరిని అడుక్కోకుండా వాళ్ళ సినిమా వాళ్ళే తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ థింగ్, ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సినిమా చేసిన వాళ్ళని అభినందించాలి ముందు. ఎందుకంటే సినిమా అంటే అడుక్కోవటం కాదు. అది ఫిలిం నగర్లో ముక్కు ముఖం తెలియనాడు, తీస్తాడో తీడో తెలియనాడు ఆఫీస్కి కూడా వెళ్ళి, సార్ నాకు వేషం ఇస్తారా లేకపోతే నాకు కథ వింటారా అని అడుక్కోవటం అనేది నిజంగా ప్యాథటిక్ సిచ్యువేషన్. చాలామంది ఇలా ఎందుకు వస్తారు, చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ పిల్లలు చేసిన కృషికి ఫస్ట్ అభినందిస్తున్నాను. తర్వాత రెండోది టైటిల్. ముందు ఏదో లవ్ ఇన్ లండన్ ఏదో పెట్టాము, ఛాంబర్లో లేదన్నారు. ఇక్కడ చాలామంది నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు టైటిల్ లేదనగానే ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చి జీవితం ఆగిపోయినట్టు గొడవ చేసి మీడియా ఉంది కదా అని మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మా టైటిల్ దొబ్బేశారు వాళ్ళు. ఛాంబర్ ఏమీ చేయట్లేదు, లేకపోతే సినిమా ఏమైపోతుంది, ఆ కథ అయిపోయింది. చాలా పెద్ద రణరంగం చేసేసి అందులో 20 ఛానళ్ళు వచ్చినాయి కదా, గబగబా దాని మీద రాస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. వీళ్ళు అట్లా కాకుండా ఇమీడియట్గా లేదనగానే వేరే టైటిల్ ఎత్తుక్కున్నట్టే. దట్ ఈస్ కాన్ఫిడెన్స్. సో ఎంత కాన్ఫిడెంట్గా సినిమా తీశారో పిల్లలు, అంత కాన్ఫిడెంట్గా టైటిల్ కూడా ధైర్యంగా చేసుకున్నారు. పడమటి సంజయ్ రాఘవ్ అని పెడతాం అనేది ఈజీ విషయం కాదు. ఎంతో గట్స్ ఉండాలి ఆ టైటిల్ పెడతాం. జంజాల్ గారిది సూపర్ హిట్ సినిమా ఆ రోజుల్లో, ప్లస్ అది ఒక క్లాసిక్ లాంటి సినిమా. దాన్ని పేరు మీద ఇంకో సినిమా వీళ్ళు లండన్లో తీయగలిగారంటే వాళ్ళకి ముందు గట్స్.
రేపు ఆడుతుందా ఆడదా అనేది పక్కన పెడితే ముందు ఆ గట్స్కి జోహార్లు. ఇంత ధైర్యం చేసిన వీళ్ళ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని. తర్వాత మా మామిడికాయ వాళ్ళు ఆడియో రిలీజ్ చేశారు.